దయ్యం ఇంటి దేవత. అది జమ్మలమడుగు అనే గ్రామం. భీమయ్య తన కొడుకులు సోమయ్య, వీరయ్య, తన కోడళ్ళు లక్ష్మీ, జానకి, తన భార్య సుగుణమ్మతో కలిసి జీవిస్తూ ఉండేవాడు. తండ్రి కొడుకులు తమకు ఉన్నటువంటి భూమిలో వ్యవసాయం చేస్తూ, అలానే భీమయ్య భార్య, అతని కోడళ్ళు ఇంటి దగ్గర ఇంటి పని చేసుకుంటూ, అలాగే పశువులను మేపుకుంటూ ఒకరికి ఒకరు సహాయంగా ఉంటూ ఉండేవాళ్లు. ఒకరోజు పశువుల కొట్టం దగ్గర అత్తగారు పనిచేస్తూ ఉంటే చిన్న కోడలు అయినటువంటి జానకి, ఏంటత్తయ్య మీరు నన్ను పిలిస్తే నేనొచ్చి పనిచేసి పెట్టేదాన్ని కదా. ఇందులో ఏముందిలే అమ్మాయ్, నువ్వు వంటింట్లో ఏదో పనిలో ఉన్నావు, అందుకని. అప్పుడే అక్కడికొచ్చింది పెద్ద కోడలు. పోనీ నన్నైనా పిలవచ్చు కదా అత్తయ్య, ఈ వయసులో మీరు ఇంత కష్టపడితే ఎలాగూ? ఊరికే తిని కూర్చుంటే నాకు కూడా పొద్దుపోవడం లేదు. మీకు రోజు గడవడం లేదని ఇలా కష్టపడి పనిచేస్తారా ఏంటి? మీ మనవడితో ఆడుకోవచ్చు కదా, లేకపోతే వాడికి ఏమైనా కథలైనా చెప్పొచ్చు కదా. అవునత్తయ్య, చిన్నవాడు కదా, వాడికి ఏమీ తోచడం లేదు. కాసేపు వాడితో సమయం గడపండి, మీకు రోజూ ఇట్టే గడిచిపోతుంది. అది కాదే అమ్మాయి, నేను చెప్పేది వినండి. మీరు ఏమీ మాట్లాడకుండా ముందిక్కడ్నుంచి లోపలికి వెళ్ళండి. మీరిలా ఎండలో ఉంటే మీకు నీరసం వస్తుంది. అవునత్తయ్య, మీరు ఈ మధ్య అసలు చెప్పిన మాట వినడమే లేదు. మీ మనవళ్లాగానే చిన్నపిల్ల అయిపోతున్నారు. అప్పటికే అత్తగారు కిటికీలో నుంచి బయటకి తొంగి చూస్తూ, ఏంటత్తయ్యా అలా తొంగి చూస్తున్నారు? మరి ఇంటికి ఎవరైనా వస్తున్నారా ఏంటి? లేదే కోడలు పిల్ల, ఎదురింటి పంకజం తన కోడల్ని ఎలా కొడుతుందో చూడు. ఆ పిల్ల ఏ జన్మలో ఏ పాపం చేసిందో ఏమో, అలాంటి అత్తగారు దొరికారు. కనీసం మనిషన్న జాలి కూడా లేకుండా కోడల్ని ఇష్టం వచ్చినట్టు వేధిస్తోంది. ఆ పిల్ల ఇక్కడికొచ్చినప్పుడు బత్తాయికాయలా ఉండేది. ఇప్పుడు చూస్తూ ఉండగానే ఆ పిల్ల నిమ్మకాయలాగా అయిపోయింది. ఏం చేస్తామత్తయ్య, కొరివి దయ్యంలాగా ఆ అత్తగారు కోడల్ని రాచి రంపాన పెడుతోంది. ఆ కొరివి దయ్యాలైనా ఎప్పుడో ఒకసారి వదిలిపెట్టిపోతాయి. కాని ఈ ఎదురింటి పంకజానికి అసలు జాలి దయ ఏమీ లేదు. ఆ పంకజాన్ని దయ్యాలతో పోల్చకండి. ఈ పంకజం గురించి తెలిస్తే ఆ దయ్యాలు కూడా భయపడి పారిపోతాయి. అవునత్తయ్య, మీరు చెప్పింది నిజమే. దయ్యాల్లో మంచి చేసే గుణమే తప్ప ఎదుటివారికి ఆపద కలిగించే ఆలోచనే ఉండదు. నీకేమైనా దయ్యాల గురించి బాగా తెలుసా ఏంటి? అవేదో చిన్నప్పటినుంచి నీ స్నేహితురాళ్ళులాగా వాటికి వత్తస్సు పలుకుతున్నావు. అవునే అమ్మాయి, కోడలు చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజం లేకపోలేదు. అదేంటత్తయ్యా అలా అంటారు? దెయ్యాలు మనిషికి ఎప్పుడైనా సహాయం చేస్తాయా ఏంటి? అలా అయితే దెయ్యం పట్టింది అని జనాలు మంత్రగాళ్ల దగ్గరకు ఎందుకు వెళ్తారు? అప్పుడే అక్కడికి వచ్చినటువంటి మామగారు, ఏంటి అత్తాకోడలు కలిసి దేని గురించి మాట్లాడుకుంటున్నారు? చూడండి మామయ్య గారు, దయ్యాలు మనిషికి సహాయం చేస్తాయని జానకి అక్క అంటోంది. ఎంతసేపు అయిందండి వచ్చి? తొందరగా కాళ్ళు కడుక్కునే రండి, మీకు భోజనం పెడతాను. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. ఈలోగా పిల్లలు కూడా వస్తారు. కలిసి ఒక్కసారే భోజనం చేద్దాం. అమ్మాయిలు, ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకోండి. వెళ్ళి మంచి రుచికరమైన భోజనం తయారు చెయ్యండి. వెళ్ళండి. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టుగానే నేను చేస్తాను. కాని అక్క చెప్పినట్లుగా దయ్యాలు మంచివా? అయితే రోజూ నేనే కదా ఉదయాన్నే లేచి ఇల్లు కూడా శుభ్రం చేసి ముగ్గులు పెట్టేది. అంత మంచి దయ్యాలే ఉంటే రేపు నేను చేయవలసిన పని ఆ దయ్యమే వచ్చి చెయ్యాలి కదా. అదేదో మాట వరుస కన్నదే, దాని మాట పట్టుకుని అలా అంటే ఎలాగూ? ముందిక్కడ్నుంచి వెళ్ళండి. అత్తగారు చెప్పినట్లుగానే కోడళ్ళిద్దరూ అక్కడ్నుంచి వంట పని చేయడానికి వంటింట్లోకి వెళ్ళిపోయారు. అక్కడే దూలం మీద ఉన్నటువంటి చంపా అనే దయ్యం వాళ్ల సంభాషణ మొత్తం విన్నది. అప్పుడు, మా దయ్యాలు మనిషికి సహాయమే తప్ప ఎప్పుడూ కీడు చెయ్యవు. ఎలాగైనా సరే నేను మా దయ్యాల పరువును నిలబెట్టాలి. చిన్న కోడలు చెప్పినట్లుగా ఉదయాన్నే లేచి ఇంటి పని మొత్తం శుభ్రం చేసి మా జాతి పరువు నిలబెట్టాలి అని నిర్ణయించుకుంది. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం చిన్న కోడలు లక్ష్మి ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు ఊడ్చి ముగ్గులు పెట్టడానికి ఇంటి బయటికి వచ్చింది. తను బయటికి వచ్చి చూసేసరికి రంగురంగుల రంగవల్లులతో ఇంటి ఆవరణ మొత్తం అందంగా ముస్తాబయింది. అది చూసిన లక్ష్మి ఒక్కసారిగా కెవ్వుమని అరిచింది. లక్ష్మి అరుపులు విని ఇంట్లోని వారు అందరూ గబగబా బయటకొచ్చి, ఏమయ్యింది, ఎందుకలా పెద్ద పెద్దగా అరుస్తున్నావు అంటారు. చూడండి, ఇల్లు ఇంటి ముందు మొత్తం శుభ్రం చేసి ఎంత అందమైన రంగవల్లులు వేసిందో అక్క.
నేనెందుకు వేస్తాను రంగవల్లులు? నేను రాత్రి నిద్రపోయేసరికి చాలా ఆలస్యమైంది. ఇంకా నిద్రమత్తు కూడా వదల్లేదు నాకు. మరైతే ఎవరు వేసి ఉంటారు? కొంపదీసి అత్తయ్యా, మీరు కాని మేము పని చేయనివ్వడం లేదు అని ఉదయాన్నే లేచి ఈ పనంతా చేశారా ఏంటి? కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను. నేనెందుకు చేస్తాను? నేను రాత్రి చెప్పాను కదా, మంచి దయ్యాలు ఉంటాయని, అవి మనుషులకి సాయం చేస్తాయని. ఇప్పుడు అదే దయ్యం చేసి ఉంటుంది. నీకు ఇంకా నిద్రమత్తు వదిలినట్లేదు. దెయ్యాలు భూతాలు అని వద్దు. పొద్దు పొద్దున్నే వాటిని ఎందుకు గుర్తు చేస్తావు? నాకెందుకు అక్క మీదే అనుమానం. తనే తన మాట ఎక్కడ నిజం కాకపోతే నేను ఏమైనా అంటానేమో అని ఉదయాన్నే లేచి మన పనంతా చేసి ఉంటుంది. నేనస్సలు పని కూడా ఏమీ చేయలేదే, చెప్తుంటే వినవేంటి? సరే సరే, ఇద్దరూ కొట్టుకోమాకండి. మీరు చెప్పినట్లుగా ఆ దెయ్యం మంచిదే అయితే ఈ పని చేసింది ఆ దెయ్యమే. అయితే మన పశువుల పాక పాడైపోయింది. వర్షం పడితే పశువులు ఆ వర్షంలో తడిచిపోతూ ఉన్నాయి. కాస్త ఆ దెయ్యం అది కూడా బాగు చేస్తే బాగుంటుంది. మీ అత్త కోడలికి పని పాట ఏమీ లేదు. ఇంట్లో కూర్చుని ముగ్గురు ఏదో ఒక చర్చ మొదలెడతారు. అరే అన్నయ్య, మనం పొలానికి పోవాలి. ఈరోజు ఆ మెట్ట మీద పొలానికి నీళ్లు పెట్టాలి. అవునరా తమ్ముడు, సమయానికి గుర్తు చేశావు. తొందరగా వెళ్ళాలి. అసలే చాలా ఆలస్యమైంది నీళ్లు పెట్టక. అలా ఎవరి దారిన వాళ్ళు తమ పని తాము చేసుకుని వెళ్ళిపోతారు. అక్కడే చెట్టు మీద కూర్చుని ఉన్నటువంటి చంప, నేను వీళ్ళకి ఇంత మంచి పని చేశాను. అసలు కొంచెం కూడా వీళ్ళకి ఆ పని చేసింది నేనే అంటే నమ్మకం కూడా కుదరడం లేదు. సర్లే, ఆ పెద్దాన్ని చెప్పినట్లుగా ఆ పశువుల పాకను శుభ్రం చేస్తే అప్పుడైనా వీళ్ళు నా మంచితనాన్ని గుర్తిస్తారు. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం ఒక్కసారిగా ఉన్నటువంటి పెద్దగా అరుపులు వినిపించాయి. ఏం జరిగిందా అని ఇంట్లో సభ్యులందరూ పరుగెత్తుకుంటూ వచ్చి చూశారు. అక్కడ భీమయ్య కిందపడి ఉన్నాడు. అయ్యో నాన్నగారు, ఏంటి ఇలా పడిపోయారు? పశువులకి మేత వేద్దామని వచ్చారు. ఆ పెద్ద గేదె దీన్నో చూసి భయపడి ఒక్కసారిగా నా మీదకు వచ్చింది. అదుపు తప్పి కింద పడిపోయాను. అసలు మిమ్మల్ని ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు? నేను ఇక్కడే ఉన్నా కదా. నాతో చెబితే నేను వచ్చి మేత వేసేవాడిని కదా. మీరు పనిలో ఉన్నారు కదా, ఇబ్బంది పెట్టడం ఎందుకు అని. చేసిన ఘనకార్యం చాలు, ఇంకా లోపలికి పదండి. మావయ్య గారికి దెబ్బలు తగులుంటాయి. కాపడానికి వేడి నీళ్లు పెడతాను. ఈలోగా మావయ్య గారిని ఇంట్లోకి తీసుకుని రండి అని జానకి అక్కడ్నుంచి బయలుదేరి వంటింట్లోకి వెళ్ళింది. వేడి నీళ్లు పొయ్యి మీద పెట్టి బయటకొచ్చేసరికి మామయ్య గారిని ఇంట్లోకి తీసుకొచ్చారు. అరే, మీ నాన్నగారు నిలబడలేకపోతున్నారు. దెబ్బ బాగా తగిలింది అని లక్ష్మీ భర్త అక్కడ్నుంచి బయలుదేరి వైద్యుణ్ణి తీసుకుని రావడానికి వెళ్ళాడు. అతను వైద్యుణ్ణి తీసుకుని ఇంటికొచ్చాడు. భీమయ్యను పరీక్షించినటువంటి వైద్యుడు, ఈయన కాలు విరిగింది కనుక పూర్తిగా మంచం మీదే ఉండి విశ్రాంతి తీసుకోవాలి. మేము ఎంత చెప్పినా ఈ మనిషి అసలు వినిపించుకోడు. ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత తొందరగా ఆయనకు తగ్గిపోతుంది. ఇక నేను బయలుదేరి వెళ్తాను. నాకు బాగా నొప్పిగా ఉంది, నేను భరించలేకపోతున్నాను. అయితే మీకు నొప్పి తెలియకుండా ఉండడానికి మీకు కొన్ని మాత్రలు ఇస్తాను. అవి నొప్పి అనిపించినప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇక నేను బయలుదేరి వెళతాను. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఆ దయ్యం వారికి ప్రతి పనిలోనూ సహాయం చేస్తూ అక్కడే అదే ఇంట్లో ఉండేది. ఆ దయ్యం ఎంత సహాయం చేసినా ఎవ్వరూ అది చేసిన పనిని మెచ్చుకోవడం లేదు. ఒకరోజు ఉన్నట్టుండి గాలి వాన రావడంతో కుంభవృష్టి కురిసింది. అది చూసినటువంటి సుగుణమ్మ, ఈ కాలంలో పశువుల పాకను బాగు చేయించమంటే ఎవ్వరూ నా మాట వినరు. ఈ వర్షం దాటికి పశువుల పాక కూడా పాడైపోతోంది. మమ్మల్ని ఏం చేయమంటావు? పొలం పనుల్లో ఉండిపోయాము. ఇక దాని గురించి పట్టించుకునే సమయం కూడా మాకు దొరకలేదు. రేపు అదే పని మీద ఉంటాము. రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం పశువుల పాకను బాగు చేయించడానికి భీమయ్య కొడుకులిద్దరూ కలిసి వెళ్లారు. అక్కడికి వెళ్లి చూస్తే పశువుల పాక చాలా శుభ్రంగా కొత్తదానిలాగా ఉంది. అది చూసినటువంటి అన్నదమ్ములిద్దరూ ఆశ్చర్యపోయారు. నాన్నగారు పశువుల పాకను శుభ్రం చేయించి ఉంటారు. అవును, నాన్నగారే చేయించి ఉంటారు. ఆ విషయం మనకి చెప్పడం మర్చిపోయాడు. ఇద్దరు కొడుకులు తిరిగి ఇంటికి చేరుకున్నారు. నాన్నగారు శుభ్రం చేయించారు కదా, ఆ విషయం మాకు ఎందుకు చెప్పలేదు? నేను అసలు ఏ పని ఎవరి చేత చేయించలేదు. మరైతే ఆ పశువుల పాకను ఎవరు శుభ్రం చేసి ఉంటారు? అయితే ఆ మంచిదయ్యమే ఆ పశువుల పాకను శుభ్రం చేసి ఉంటుంది. అంటే ఇప్పుడు మనతో పాటు కూడా దయ్యం కూడా ఉంటుందన్నమాట.
ఆలస్యం చెయ్యకుండా మంత్రగాణ్ణి పిలిపించి ఆ దయ్యాన్ని ఇక్కడ్నుంచి పంపించెయ్యండి. వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు విని చంప, వీళ్ళకి మంచి చేస్తే వీళ్ళు తిరిగి నాకు మంచి చేయకపోగా ఇక్కడ్నుంచి వెళ్ళగొట్టాలి అని చూస్తున్నారు. ఇప్పుడు నన్ను ఎవరు ఈ పరిస్థితి నుంచి కాపాడతారు? దీనికి ఒక్కటే ఉపాయం ఉంది. దెయ్యాలకు నాయకుడు అయినటువంటి బేరుండా నాకు సహాయం చేస్తారు. తక్షణం ఆయన ఉండేటటువంటి అంతరిక్ష వనానికి బయలుదేరి వెళ్ళాలి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ దయ్యం అక్కడ నాయకుడు ఉండేటటువంటి అంతరిక్ష వనానికి వెళ్లి ఆ నాయకుడు ఉన్నటువంటి మర్రిచెట్టు దగ్గరకు చేరుకుని జరిగింది మొత్తం తమ నాయకుడికి వివరించింది. ఆ దయ్యం చెప్పింది విన్నటువంటి నాయకుడు మిగతా దయ్యాలు చాలా భయపడిపోయాయి. అప్పుడే అక్కడ ఉన్నటువంటి వృద్ధ దయ్యం, ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారు? ఆ మాంత్రికుడు వచ్చినప్పుడు ఆ పరిసరాల్లో అస్సలు ఉండమాకు. ఎందుకంటే ఆ మంత్రాలు కనుక మనం వింటే మనల్ని వాడు వశం చేసుకుంటాడు. వృద్ధదయ్యం చెప్పింది విన్నటువంటి చంప, సరే అయితే మాంత్రికుడు వచ్చినప్పుడు నేనక్కడ్నుంచి వెళ్ళిపోతాను. అక్కడే ఎందుకుండాలి అనుకుంటున్నావు? ఇక్కడ మాతో పాటు ఉండొచ్చు కదా, లేకపోతే వేరే నివాసాన్ని చూసుకోవచ్చు కదా. ఇంటి మనుషులు చాలా మంచివాళ్లు, నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టే పని చెయ్యలేదు. మరి ఇప్పుడు వాళ్ళు నిన్ను ఆ ఇంట్లో నుంచి పంపించేయాలనే కదా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి నేను చెడ్డదాన్ని అన్న భావనలో ఉన్నారు. ఒకసారి వాళ్ళకి నేను మంచిదాన్ని అని తెలిస్తే వాళ్ళు నన్ను పంపించరు కదా. సరే అయితే పూజ అయ్యే వరకు ఇంటి దరిదాపుల్లోకి వెళ్ళమాకు. సరే అయితే అని అక్కడే ఉండిపోయింది. భీమయ్య కుటుంబ సభ్యులు అనుకున్న ప్రకారం మాంత్రికుణ్ణి రప్పించి ఇంట్లో పూజ చేయించారు. పూజంతా అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి దయ్యం ఇక్కడ్నుంచి వెళ్ళిపోయింది, దీని గురించి భయపడవలసిన పని లేదు అని మాంత్రికుడు చెప్తాడు. మీరు ఈ మాట చెప్పి మాకు చాలా ఉపశమనం కల్పించారు. మీరు చేసిన సహాయం ఎప్పటికీ మరిచిపోలేము. ఇకనైనా ఇలాంటి ఆలోచనలు ఆలోచించమాకు. 4 రోజులు గడిచిపోయిన తర్వాత చంపా తిరిగి ఆ ఇంటికొచ్చింది. అప్పుడే సుగుణమ్మ, అన్నట్టు నిన్న అబ్బాయి గోధుమలు తెప్పించాడు. గోధుమలను పిండి చెయ్యాలి. ఇవాళ చాలా పనుందత్తయ్యా, రేపిద్దరం కలిసి చేస్తాము. అత్తయ్య, రేపు పూర్తి చేస్తాము. తోడికోడళ్ల మాటలు విన్నటువంటి చంప, ఎలాగైనా సరే ఈ పని చేసి నా మంచితనాన్ని ఇంట్లో అందరికీ నిరూపించుకోవాలి. మరుసటి రోజు ఇంటి పని ముగించుకుని ఇద్దరి కోడళ్ళు కలిసి గోధుమలను పిండి చేయడానికి గదిలోకి వచ్చారు. అప్పటికే అక్కడ గోధుమలు మొత్తం పిండి చేసి ఉన్నాయి. ఈ దయ్యం ఇంకా ఇల్లు వదిలిపోయినట్టు లేదు. దెయ్యమని ఎందుకనుకుంటా? దేవత కూడా మన ఇంట్లో ఉండి ఉండొచ్చు కదా. ఈ రోజుల్లో దేవతలు ఎక్కడైనా ఉంటారా? దయ్యాలు ఉండగాలేంది దేవతలెందుకుండవు? ఆ దేవతే మన కష్టాన్ని చూడలేక మనకి సహాయం చేస్తూ ఉంది. అవునక్కా, నువ్వు చెప్పింది నిజమే. ఇన్ని రోజులు నాకు ఆ ఆలోచనే రాలేదు. సరే, ఇకనైనా మనకు సహాయం చేస్తున్నటువంటి ఆ దేవతను తిట్టడం మానేయ్. తన తప్పు తెలుసుకున్న లక్ష్మి దయ్యం దేవతను క్షమాపణ కోరుకుంది. అనుకోని ఆ హఠాత్ పరిణామానికి దయ్యం ఆశ్చర్యపోయింది. గబగబా అక్కడ్నుంచి తమ నాయకుడు ఉండేటటువంటి ప్రదేశానికి చేరుకుని జరిగింది మొత్తం వివరించింది. ఆ చంపా దయ్యం చెప్పినది విన్నటువంటి మిగిలిన దయ్యాలు అన్నీ అక్కడ్నుండి ఊర్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క దయ్యం వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి దయ్యాలు ఆ ఇంటి యజమానులకు సహాయం చేస్తూ ఆ ఇంటి యజమానుల చేత దేవతలుగా పూజలందుకోవడం జరుగుతూ వస్తోంది.